పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటికీ భారత్లో ఇంధన సరఫరాకు ఎలాంటి ఢోకా లేదని నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు దీర్ఘకాలం కొనసాగినా మన దేశం తక్షణ చమురు కొరతను ఎదుర్కొనే అవకాశం చాలా తక్కువగా ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. భారత్ తన వ్యూహాత్మక ప్రణాళిక ద్వారా చమురు నిల్వలను పటిష్టం చేసుకుంది. ప్రముఖ విశ్లేషక సంస్థ కెప్లర్ ప్రతినిధి సుమిత్ రిటోలియా అందించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం దేశీయంగా సుమారు 100 మిలియన్ బ్యారెల్ల ముడి చమురు వాణిజ్య నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఇదే కాకుండా మంగళూరు, షడూరు మరియు విశాఖపట్నంలోని భూగర్భ నిల్వ కేంద్రాలలో మరో 39 మిలియన్ బ్యారెల్ల చమురును అత్యవసర అవసరాల కోసం భద్రపరిచారు. ఇక కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గతంలో వెల్లడించిన ప్రకారం ఈ నిల్వలు దేశ అవసరాలకు సుమారు 74 రోజుల పాటు సరిపోతాయని, యుద్ధంతో ఇంధన సరఫరాకు కొరత ఏర్పడి అంతర్జాతీయంగా ధరలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ మన దేశంలో మాత్రం ఆ పరిస్థితి ఉండకపోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.